కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం బాగుందండి. ఎందుకంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ప్లస్ పిల్లలకి తల్లికి వందనం అని చెప్పేసి వాళ్ళకి అది ఇస్తున్నారు, ప్లస్ మళ్ళీ మా వీళ్ళకి ఇది అన్నదాత సుఖీభావ మన 7,000 వేశారు, ఒక్కోటి ఇచ్చుకుంటా పోతున్నారు. దీనికి తోడు సంక్షేమ పథకాల్లో కూడా దూసుకుపోతున్నారు, ఎక్కడా ఆగట్లేదు. కాకపోతే ఏంటంటే మనం నాయకుడు కష్టపడుతున్నాడు, నాయకుడికి గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది. ఎమ్మెల్యేలకి గ్రాఫ్ తగ్గిస్తున్నారు కొంతమంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే వాళ్ళ స్వభావం మార్చుకోవాలి, వాళ్ళు మార్చుకుంటే ఈయన గ్రాఫ్ ఇంకా పైకి ఎదిగిద్ది. ఇప్పుడు ఆయనకు ఒక గ్యాప్ ఏం అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకున్న మంచితనాన్ని ఎమ్మెల్యేలు చెడగొట్టకూడదు అంటున్నాను. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అవినీతి విషయంలో ఉన్నా కానీ లేదా వైసీపీ టచ్ లో ఉన్నా కానీ ప్రజలకు న్యాయం చేస్తలేదు అంటారా? అది నిజం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కలుపుకొని కొంత అతని చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, బాబు గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పరిపాలన చూస్తే ఎవరు చూసినా కానీ నేను చాలా బాగుంది అంటున్నారు. పరిపాలన గురించి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేల వల్ల అతనికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యే తప్పు పని చేస్తే బాబు గారికి వస్తుంది, కొడుకు తప్పు పని చేసినా కానీ తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి బాగా చేస్తున్నాడు, అయ్యా నేను బాగా చేయండి, మీరు బాగా బతకండి అయ్యా అని చెబుతుంటే కొడుకునే తాగి తిరుగు వాడు ఎదవుతున్నాడు, అక్కడ చెడిపోతుంది. ఆయనకున్న మంచి పేరుని చెడగొట్టవాకండి. అతనికి అభివృద్ధిలో ఇవాళ మన దేశంలోనే ఆయనకి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, వరల్డ్ లో కూడా నెంబర్ 1 స్థానమేనండి ఆయన గురించి చెప్పుకోవాలంటే. అట్లాంటి నాయకుడిని మనం ఎక్కడ మాట రానివ్వకండి సార్. ఎమ్మెల్యేలారా మీకు ధన్యవాదం, మీకు ఒక చేతులెత్తి దండం పెడుతున్నాను సార్.